బిగ్ బాస్ చూస్తారా? చూస్తాక ఎలా ఉంది ఇప్పుడు? చాలా హుషారుగా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు నేను బిగ్ బాస్ పెద్ద ఇంట్రెస్ట్గా చూడలేదు. మా మాధురి అక్క వచ్చింది కాబట్టి నేను కంపల్సరీ బిగ్ బాస్ పోతాను. ఎందుకంటే వైసీపీ అనేవాళ్ళు ఎక్కడున్న ఫైరే కాబట్టి బయట ఉన్న ఫైరే ఇప్పుడు లోపలికి వెళ్ళిన ఫైర్ చేస్తుంది కాబట్టి అక్క కోసమే బిగ్ బాస్ పోతున్నా. ఓన్లీ మాధురి గారి కోసమే మీరు బిగ్ బాస్ చూస్తున్నారు అయితే? ఆమె మాట్లాడే విధానం అందరూ ఫైర్. ఇప్పుడు ఏంటంటే ఆమె గొంతు వల్ల అందరి మీద రౌడీతనం చేస్తుందని చెప్పి అనుకుంటున్నారు తప్ప ఆమె మాట్లాడదే కరెక్ట్. ఓకే, మరి ఆయేష కూడా అరుస్తుంది కదా, మరి ఆమె కరెక్ట్గా మాట్లాడట్లేదా? మాట్లాడలే. ఇప్పుడు ఎవరు మాట్లాడితే ఉన్నది మాట్లాడతారు అక్క. నీకు అది రాంగ్ అనిపించింది అనుకో, నువ్వు ఆమె గురించి చెప్పు, ఇట్లా మాట్లాడుతున్నా అట్లా మాట్లాడుతున్నా చెప్పు. మాట్లాడితే కదా సొల్యూషన్ అయ్యేది. నువ్వు మాట్లాడు, అక్క మాట్లాడుతుంది. ఎవరు తప్పుంటే వాళ్ళు జనాలు నిర్ణయిస్తారు కదా, నెక్స్ట్ ఎపిసోడ్ కొంచుతారు లేకపోతే చేసేస్తారు అంతే. ఓకే, మరి కొంతమంది అరుస్తూ ఉంటే చాలా మంది వాళ్ళ గొంతు వల్ల పోయిన వాళ్ళు ఉన్నారు. మనం చూసుకుంటే సీజన్స్ అవ్వచ్చు లేదా పోయిన కంటెస్టెంట్స్ అవ్వచ్చు. ఇప్పుడు మాధురి గారు కూడా నెక్స్ట్ ఎలిమినేషన్లోకి వస్తే ఖచ్చితంగా వెళ్ళిపోతారని చెప్పేసి అంటున్నారు కదా, నిజంగానే వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయా? 100% బండకు చెప్తున్నాక ఆమెను మాత్రం బిగ్ బాస్ నుండి బయటికి రానిలేరు. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ తెలుసు జనాలకి, మనం చెప్పకూడదు. ఆమె మాత్రం బిగ్ బాస్ నుండి బయటికి రానిలేరు. ఆమె వచ్చిందంటే ఇంక బిగ్ బాస్ వేరే లెవెల్లో ఉంటుంది అంతే. నాగార్జున సార్ దయచేసి ఎందుకు చెప్తున్నావు జనాలు అర్థం చేసుకోండి. వైసీపీ ఉంది కాబట్టి అక్కడ మీరు ఫైనల్ గెలిపించకపోయినా ఫైనల్ వరకు వస్తే జనాలందరూ మిమ్మల్ని అనుకుంటారు. లేకపోతే నెక్స్ట్ సీజన్కి బ్యాన్ చేసేస్తారు. ఎవరు విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బిగ్ బాస్లో? ఫస్ట్ నుండి నాకు ఇష్టమైంది తనుజక్క కాబట్టి ఆమె ఫైనల్కి వస్తే బెస్ట్. అంటే విన్నర్ ఎవరు? తనుజ అయితే టాప్ 5లో ఉంటుందని చెప్పేసి మనం చూసుకున్నట్లయితే తెలుస్తుంది. మరి విన్నర్ ఎవరు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? విన్నర్ ఇమానియల్ కానీ తనుజక్క కానీ విన్ అయితే బెస్ట్ అక్క. అతట్లో ఎవరైనా వచ్చినా కానీ ఆమెను మాత్రం మాధురి అక్కను మాత్రం ఎలిమినేట్ చేస్తే రప్ప చూపిస్తారు ఇంకా బిగ్ బాస్ అంతా. ఓకే, థ్యాంక్ యూ.